ఇప్పుడు మల్లన్న సాగర్కి వీళ్ళు చేసేది ఏం లేదు. మల్లన్న సాగర్ నీళ్లు నింపితే చాలు, దాదాపు ఒక 100-200 గ్రామాలకి నీటిపారుదల ఏర్పడుతుంది. ఈనాడు ఎండిపోకుండా ఉంటాయి, భూగర్భ జలాలు ఉంటాయి, బావుల్లో బోర్లలో బావుల్లో నీళ్లు ఉంటాయి. కాబట్టి ఇవి చెయ్యొచ్చు. ఈ ఖర్చుకు కూడా వెనకాడే పరిస్థితి, ఒక డిఏ ఇయ్యడానికి కూడా వెనకాడే పరిస్థితి. ఇవన్నీ వేటిని అర్థం చేసుకోవాలి? ఇవన్నీ ఇవాళ మీరు ఎక్కడన్నా ఏ చిన్న ఖర్చు అన్నా ఇంత ప్రభుత్వం ఉంది కదా, నడుస్తున్నది కదా, ఇప్పుడు 1.5 year అయింది, ఒక సంవత్సరంన్నర అయింది. ఒక సంవత్సరం మీద 8 నెలలు అయినప్పుడు ఏ ఖర్చు మీరు తగ్గించుకున్నారు? ఏ ఖర్చు ఏ మంత్రి తగ్గించుకోలేదు. మంత్రులు పెట్టే ఖర్చు యథావిధిగా నడుస్తుంది. వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి, వాళ్ళకి సంబంధించి, వీటికి సంబంధించి ఎక్కడికక్కడ ఏ ఖర్చు తగ్గించుకోలేదు కదా. ఒక ఉద్యోగుల దగ్గరికి రాగానేనో, ఒక రైతుల దగ్గరికి రాగానేనో, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కాడికి రాగానేనో, ఇప్పుడు మీకు కనబడేది ఖర్చు విషయం. ఖర్చు విషయం మీరు ఎక్కడ ఏ రకమైనటువంటి వాటిలోకి తగ్గినరని? మీరు 24 గంటలు ఢిల్లీకి ఇక్కడికి వచ్చే ముందు కూడా చాలా మంది మాట్లాడిన సందర్భం ఉంది. 40 పైగా సార్లు పోయొచ్చు. ఒక నెలలోనే 20 సార్లు 30 సార్లు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఖర్చులన్నీ ఎవరు పెడతారు? ఈ ఖర్చులన్నీ ప్రభుత్వ దీని కింద రావా? బట్ సీఎం హెలికాప్టర్లలో తిరుగుతారని మంత్రులు కూడా హెలికాప్టర్ల చిన్న చోటికి అంటే పక్కనున్న జిల్లాకి వెళ్ళడానికి కూడా వాళ్ళు పైగా హెలికాప్టర్. ఘోరమైన విషయం ఏంటిదంటే, కారులో పోయిన దానికంటే హెలికాప్టర్ ఖర్చు తక్కువ అవుతుంది అన్నారు. ఈ మాటలన్నీ ఎవరి చెవులో పూలు పెడతామని? నిజానికి కారు కంటే హెలికాప్టర్లో ఖర్చు తక్కువ అవుతా? తక్కువ అయ్యేది ఉంటే అందరూ ఎవరో అన్నారు, ఊరికే హాస్యోక్తులు వేశారు. మరి మాకు కూడా ఖర్చు అయ్యే విధానం, తక్కువ ఖర్చు అయ్యే విధానం చెప్తే మేము హెలికాప్టర్లలో పోతాం కదా, అవుతుందా?